హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్వర్ణ అలంకరణ ముగిసింది. నుదుటి మీద మాటిమాటికి చిరుచెమటలు అలుముకుంటున్నాయి. జేబురుమాలు తీసి అంటీ అంటనట్టుగా పైపైన అద్దుకుంటోంది. గోపాలం, కిషోర్ హడావిడిగా గ్రీన్ రూమ్కి బయటికి పదే పదే తిరుగుతున్నారు. స్వర్ణ, తేజ, సావిత్రులతో కలిసి బెజవాడ వచ్చేసరికి అప్పటికే అక్కడున్న కిషోర్ ఎంతో ఆప్యాయంగా ఎదురు వచ్చి పెద్ద పూలదండ స్వర్ణ మెడలో వేసి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభినందనలు తెలిపాడు. గోపాలాన్ని, కిషోర్ని తేజ క్లబ్ సెక్రటరీకి పరిచయం చేస్తుంటే తను కల్పించుకుని స్వర్ణని తను కాబోయే భర్తగా చెప్పుకున్నాడు. ప్రదర్శకులని తన మాటల చాతుర్యంతో క్షణంలో ఆకర్షించుకున్నారు. 10 నిమిషాలు గడిచేసరికి వాళ్ళు తేజ విషయం మర్చినట్లుగా అతన్నే అన్నిటికీ సలహాలు అడగసాగారు. స్వర్ణ నిలువుటద్దంలో ఒకసారి తన అలంకరణని పరీక్ష చేసుకుంది. బయట హాలంతా జనంతో నిండి కిటకిటలాడుతున్నట్లుగా సందడి వినిపిస్తోంది. స్వర్ణ మనసంతా ఎలాగో ఉంది. సావిత్రి, మీ అన్నగారెక్కడా అని అడిగింది. బయట నిలబడి ఉన్నారు. పిలవనా? పిలువు. సావిత్రి వెళ్ళి తేజాని తీసుకువచ్చింది. ఏమిటి పిలిచావు అన్నాడతను. స్వర్ణ క్షణంసేపు అతని ముఖంలోకి చూసింది. ఎంతో మామూలుగా ఉన్నాడతను. ఈ ప్రోగ్రాం, ఈ సందడి అతనికి మనసుకు పట్టినట్లుగా తొందరపాటుగా లేడు. సావిత్రి, కొంచెం మంచినీళ్ళు కావాలి అంది స్వర్ణ. సావిత్రి అక్కడి నుండి వెళ్ళింది. గ్రీన్ రూమ్లో ఇంకెవరూ లేరు. స్వర్ణ ఒక అడుగు ముందుకు వేసి అతనికి అభిముఖంగా నిలబడింది. నా ఈ నగలన్నీ మీ దగ్గర ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. ఇంత క్రితం గోపాలం తెచ్చి ఇస్తే తెల్లబోయాను. ఒక్కనాడు కూడా మీరు నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు? స్వర్ణ గద్గదికంగా ఉంది. ఇందులో చెప్పాల్సినంత ప్రత్యేకత నాకేం కనిపించలేదు. ఆ రోజు నీ అవసరానికి గోపాలం ఇవి అమ్ముతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చాలా ఖరీదైనవి చౌకలో అమ్ముడవుతున్నాయి. దగ్గర డబ్బున్న ఎవరైనా నేను చేసిన పని చేస్తారేమో. ఇవి మీకు నేను తిరిగి ఇవ్వాలంటే ఇవ్వవద్దనే నేను చెప్పబోతున్నాను. ఇవి మళ్ళీ నీకు ఇలా ఉపయోగపడతాయని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ శుభ సమయంలో అవి నీకు నా బహుమతిగా స్వీకరించు. స్వర్ణ తల తిప్పుకుంది. చప్పున పక్కకు తిరిగి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ఉన్న గజ్జెలని చేతిలోకి తీసుకుంది. ప్రతిసారి అమ్మ వీటిని నా కాళ్లకు ముడివేసేది. ఈరోజు అమ్మలేదు. మీకు అభ్యంతరం లేకపోతే అని పట్టుకున్న చెయ్యి ముందుకు చాచింది. అతను మౌనంగా వాటిని తీసుకున్నాడు. స్వర్ణ అక్కడున్న డ్రెస్సింగ్ స్టూల్ మీద పాదం ఎత్తి ఆనించింది. అతను ఆ గజ్జెలని పారాణి అలంకరణతో ఉన్న స్వర్ణ పాదానికి ముడివేశాడు. అతను రెండో పాదానికి అవి ముడివేస్తుండగా అతని క్రాఫ్ మీద టప్ టప్ మని పడిన చప్పుడు అయింది. చటుక్కున తలెత్తి చూసేసరికి స్వర్ణ కళ్ళ వెంబడి నుండి నీళ్లు బొటబటా కారుతున్నాయి. స్వర్ణ స్వర్ణ చప్పున జేబురుమాలుతో కన్నీళ్లు అద్దుకుంది. క్షమించండి. ఈరోజు నా మనసు నా అదుపులో లేకుండా ఉంది. నేను మళ్ళీ ఇలా కాలికి గజ్జి కట్టడం అనేది ఈ జీవితంలో వస్తుందనుకోలేదు. నేనసలు ఈ ప్రోగ్రాం సరిగ్గా ఇస్తానా లేక మధ్యలో స్పృహ తప్పిపోతానా అనిపిస్తోంది. అతను వింటున్నాడు. ఈ ప్రోగ్రాం అయిపోగానే నేను వెళ్ళిపోతానని మీకు మాట ఇచ్చాను. మనమిక కలుసుకోమేమో. మీకు మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియచెప్పాలో తెలియడం లేదు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? నువ్వు నీ డ్యాన్స్ మీద మనసు లగ్నం చేసుకో. నువ్వు డాన్సర్గా ఇది వరకు కంటే ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. దానికి అది నాందీవచనం అవుతుంది. అవ్వాలనే నా ఆశ. స్వర్ణ చటుక్కున అతని పాదాల వైపు వంగింది. స్వర్ణ, ఏమిటిది? అతను అప్రయత్నంగా భుజాలు పట్టి లేవదీశాడు. ఆ లేవటంతో స్వర్ణ అతన్ని హత్తుకుపోయింది. స్వర్ణ! ఆ పిలుపుకి తలెత్తి చూసింది. మరు క్షణంలో స్వర్ణ పెదవులు తేజ పెదవుల మీద గాఢంగా ఒత్తినాయి. అతను క్షణం సేపు నిశ్చేష్టుడయ్యాడు.
అతని చేతులు స్వర్ణ భుజాలను గుచ్చి పట్టుకున్నాయి. అతను స్వర్ణని దగ్గరకు లాక్కొని మరింత ప్రోత్సహించలేదు. దూరంగా తోసేసి తిరస్కరించనూ లేదు. నిమిత్తమాత్రుడుగా నిలబడిపోయాడు. స్వర్ణ అతన్ని వదిలేసి దూరంగా జరిగింది. స్వర్ణ కళ్ళలోకి నక్షత్రాల మెరుపులు వచ్చినాయి. ఈ పని వల్ల నేనెవరికైనా అన్యాయం చేశానా? నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. అది నీకే తెలియాలి. స్వర్ణ పెదవులకి ఉన్న ఎర్రటి రంగు అంతా తేజ పెదవుల మీద వంకర టింకరగా అంటింది. దాన్ని చూసి ఫక్కున నవ్విన స్వర్ణ జేబురుమాలు అతనికిస్తూ ఒక్కసారి అద్దంలో చూసుకోండి అంది. తేజ అద్దం వైపు తిరిగాడు. వెంటనే జేబురుమాలతో గట్టిగా పెదవుల మీద తుడిచేసుకున్నాడు. ఇంతలో సావిత్రి గ్లాస్తో నీళ్లు పట్టుకుని అక్కడికి వచ్చింది. సావిత్రిని చూడగానే తేజ కుడి చేత్తో మునివేళ్లతో క్రాఫ్ సవరించుకుని ఎడమ చేతిలోనున్న జేబురుమాలని లాల్చీ జేబులోకి తోసేసుకున్నాడు. సావిత్రి, స్వర్ణ, ఆలస్యం అయిపోతుంది. ప్రేక్షకులు గోల మొదలు పెట్టుతున్నారు. త్వరగారా అంటూ వెళ్ళిపోయింది. స్వర్ణ చిన్న అద్దం తీసుకుని చెదిరిపోయిన మేకప్ని సరిచేసుకుంది. తర్వాత దోసెల నిండా పూలు పట్టుకుని కాలిగజ్జెలు గల్లుగల్లుమని మోగుతుండగా, పూల జడ వయ్యారంగా వెనక కదులుతుండగా నవమోహినిలా స్టేజి వైపు నడిచింది. సావిత్రి ప్రార్థనా గీతం పాడడం మొదలయింది. తెర తీశారు. వయ్యారంగా అజంతా శిల్పంలా నిలబడి ఉన్న స్వర్ణ దోసిలిలో పట్టుకున్న పూలు తాండవ శివుని బొమ్మ ముందు జలజలా రాలినాయి. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టినాయి. స్వర్ణ లయబద్ధకంగా అడుగులు వేస్తూ ప్రేక్షకుల వైపు తిరిగింది. ఎదుట అంతా జనసముద్రంగా ఉంది. ఎదురుగా మొదట వరుసలో మధ్య సీట్లో తేజ, కిషోర్ కూర్చుని ఉన్నారు. కిషోర్ స్వర్ణని చూడగానే చూపుడు వేలు పెదవులకు ఆనించుకుని గాలిలో ముద్దు సంకేతం విసిరాడు. కానీ స్వర్ణ అది గమనించనే లేదు. స్వర్ణ చూపులు తేజ మీద నిలిచాయి. స్వర్ణ చేతులు తామర తోళ్లలా పైకి లేచినాయి. గోరింటాకు రంగుదిద్దిన సుందరమైన ఆ చేతివేళ్ల కదలిక తాళానికి అనుగుణ్యంగా ప్రారంభమైంది. నాట్యం చేస్తున్న స్వర్ణ కళ్ళ ముందు వందలు, వేలు, ఎన్నో తేజాలు కనిపిస్తున్నారు. ఆ బింబాలు పెదవుల మీద అంటిన రంగుని తుడుచుకుంటున్నాయి. మగసిరి నిండిన ఆ కళ్ళలో పగ్గాలు వేసి వెనక్కు లాగుతున్న అనురాగం, ఆత్మీయత నిండుగా కనిపిస్తున్నాయి. అంతలోనే అన్ని బింబాలు ఒక్క తేజాగా మారుతూ, మళ్ళీ ఒక్క తేజ 100 తేజాలుగా విడిపోతూ, అతను తన చుట్టూ తిరుగుతున్నాడో లేక తనే అతని చుట్టూ నాట్యం చేస్తోందో తెలియనట్లుగా, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కనిపిస్తున్నట్లుగా, ప్రకృతి, పురుషుడు పరస్పరం ఆకర్షితులై ఈ సృష్టిలో ఉన్న లయకి బద్ధులైనట్లుగా నాట్యం చేస్తున్నట్లుగా ఉంది. స్వర్ణ అక్కడ కూర్చుని ఉన్న వందల మంది ప్రేక్షకుల మనసులని రంజింపచేస్తూ నాట్యమయూరి బిరుదు సార్థకం చేస్తున్నట్లుగా నర్తిస్తోంది. నాట్యం ముగిసింది. ప్రేక్షకులకి అభివాద భంగిమలో నిలబడిన స్వర్ణ తేజ కూర్చున్న వైపు చూసింది. అక్కడ అతను లేడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో స్వర్ణకి ఆ కుర్చీ ఖాళీగా ఉంది. తేజ తన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన సంకేతం తెలుపుతున్నట్లుగా ఉంది. నాట్యం పూర్తి అవగానే ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు వర్షం ప్రారంభమైంది. స్వర్ణ వాళ్లకు నమస్కరించింది. తెర మూసుకుంది. 10 నిమిషాల తర్వాత మళ్లీ తెర తీశారు. స్టేజి మీద వేసి ఉన్న కుర్చీలలో అధ్యక్షుని పక్కన టై మడిచి వేళ్లతో సరిచేసుకుంటూ కిషోర్ కూర్చుని ఉన్నాడు. సెక్రటరీ మైకులో ఇప్పుడు కుమారి స్వర్ణలతకి సన్మానం అని చెప్పాడు. అందరూ కుతూహలంగా లేచి చూస్తున్నారు. స్వర్ణగారు, స్టేజ్ మీదకి త్వరగా రావాలి. సెక్రటరీ పక్కకి చూస్తూ పిలిచాడు. ఎవరో స్వర్ణ కోసం పరిగెత్తారు. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలు అయింది. స్వర్ణ రాలేదు. కూర్చున్న ప్రేక్షకులలో ఓపిక నశించి ఈలలు మొదలుపెట్టారు. స్వర్ణగారు కనిపించటం లేదు. గోపాలం ఆదుర్దాగా వచ్చి చెప్పాడు. వాట్ నాన్సెన్స్! కిషోర్ చిరాగ్గా స్టేజ్ మీద నుంచి లేచి వచ్చాడు. గ్రీన్ రూమ్లో గానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా గానీ ఎవరికీ స్వర్ణ కనిపించలేదు. ఏమై ఉంటుంది అన్నాడు కిషోర్. అదే తెలియటం లేదు అంది సావిత్రి. కిషోర్ గారు, స్వర్ణ ఎక్కడండి? త్వరగా పిలవండి. సెక్రటరీ ఆదుర్దాగా వచ్చాడు. ఆమె కనిపించడం లేదు వివర్ణమైన ముఖంతో అన్నాడు కిషోర్. హాలులో ఈలలు ఎక్కువైనాయి. ప్రదర్శకులు కాలుగాలిన పిల్లులా
ఏం చెయ్యాలో తోచక అటూ ఇటూ తిరగసాగారు. తేజ హోటల్ రూమ్ ఖాళీ చేసి బిల్లు చెల్లిస్తున్నాడు. ఇంతలో అక్కడికి కిషోర్ గోపాలం వచ్చారు. వెంట సావిత్రి కూడా ఉంది. స్వర్ణ ఏది? కిషోర్ తేజాని కొట్టినట్టే అడిగాడు. స్వర్ణ? ఏం తెలియని నంగనాచిలా మాట్లాడకు. మీరు ముందు ఒంటి మీదకు తెలివి తెచ్చుకుని మర్యాదగా మాట్లాడండి. స్వర్ణ కనిపించడం లేదు. ఎక్కడ దాచావో చెప్పు. స్వర్ణ కనిపించడం లేదా? నేను ప్రోగ్రాం మధ్యలోనే వచ్చేశాను. నాకేం తెలియదు. షటప్ రాస్కెల్. కిషోర్కి నోటిమాట పూర్తి కానే లేదు. టక్కున బంతిలా వెళ్ళి గోడకు కొట్టుకున్నాడు. తేజ చేతివేళ్లు అతని చెంపమీద పొంగినాయి. కిషోర్ చెంప తడుముకుంటూ లేచి వచ్చాడు. మళ్ళీ ఇద్దరూ కలబడుతుండగా గోపాలం అక్కడున్న హోటల్ రిసెప్షనిస్ట్ ఇద్దరినీ విడదీశారు. సార్, మీకేదైనా గొడవ ఉంటే బయటకు వెళ్ళి మీ బలబలాలు తేల్చుకోండి. మా హోటల్లో మాత్రం కాదు, ప్లీజ్. రిసెప్షనిస్ట్ కిషోర్ని బయటకు లాక్కుపోయాడు. అన్నగారు, స్వర్ణ ఏమైందో కనిపించడం లేదండి అంది సావిత్రి ఏడుస్తూ. ఏమై ఉంటుంది? తేజ ముఖం ఆందోళనగా అయ్యింది. అతను హోటల్ నుండి బయటకు వచ్చాడు. ఆ చీకట్లో అతను సావిత్రి కలిసి రోడ్డు మీద గాలించారు. రైలు పట్టాలు వెంబడి వెతికారు. నది ఒడ్డును చూశారు. యాక్సిడెంట్స్ అయినాయా అంటూ హాస్పిటల్కి ఫోన్ చేశారు. ఎక్కడా స్వర్ణజాడ తెలియలేదు. 4 రోజులు గడిచినాయి. తేజ నీరసంగా తలపట్టుకుని కుర్చీలో కూలబడుతూ, సందేహం లేదు సావిత్రి, స్వర్ణ ఎక్కడో చచ్చిపోయింది. ఇలా చేస్తుందని నేను అనుకోలేదు, అస్సలు అనుకోలేదు అన్నాడు. రాజమండ్రిలో పెద్దగా ఉన్న ఆ పెంకటింటి ముందు తాటాకు పందిరి వేసి చల్లగా ఉంది. ఆ ఇంటి గుమ్మానికి పచ్చటి మామిడాకుల తోరణాలు వేలాడుతున్నాయి. ఇల్లంతా బంధువులతో సందడిగా గడబిడగా ఉంది. సూట్ కేసు పట్టుకున్న తేజ ఆ ఇంట్లో అడుగుపెట్టగానే కొత్త బట్టలేసుకుని అక్కడున్న పెళ్లి మండపానికి పూలదండలు వేలాడదీస్తున్న ఏసోబు ఆ పని మానేసి పరిగెత్తుకు వచ్చి తేజ చేతిలో సూట్ కేసు అందుకుని భుజం మీద పెట్టి మోస్తూ, అత్తమ్మగారు, అబ్బాయిగారు వచ్చేశారు అంటూ లోపలికి పరిగెత్తాడు. లోపలున్న కాత్యాయని ఈ మాట వినగానే చేస్తున్న పని వదిలి బయటకు వచ్చింది. తేజాని చూడగానే ఆవిడ ముఖం సంతోషంతో విప్పారింది. అయినా తెచ్చిపట్టుకున్న కోపంతో చూస్తూ, ఏరా ఇప్పుడా రావడం అంది. ఇంతకంటే ముందే వచ్చి ఇక్కడ ఏం చెయ్యాలత్తయ్యా? ఏర్పాట్లన్నీ నువ్వే చూస్తావని, నా సహాయం అవసరం లేదని పనులన్నీ చూసుకుని రమ్మని నువ్వే వ్రాసావుగా. పెళ్లి పనులకి సాయం అక్కర్లేదన్నాను గాని పెళ్లికి ముందుగా రావద్దని అన్నానా? బంధువులందరూ వచ్చారు. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వచ్చాను. నువ్వు వస్తావో రావో, నేను ఏం అబాసుపాలు అవుతానో అని హడలు చచ్చాను. మీ అత్తయ్యకి అభయం ఏమీ వద్దని నేను చెబుతూనే ఉన్నాను రా తేజ. కానీ ఆవిడ వింటేగా. అంతగా నువ్వు రాకపోతే మేమిద్దరం పీటల మీద కూర్చుని మళ్ళీ పెళ్లి చేసుకునేవాళ్ళం. ఎప్పుడో చిన్నప్పుడు అయింది మా పెళ్ళి అన్నాడు మేనమామ నవ్వుతూ. మీ సరసాలకి వేళాపాళా లేదు. కాత్యాయని భర్తని కసిరింది. మళ్ళీ తేజాతో, ఎరా ఇవాళ రాత్రికి నీ పెళ్ళి. నువ్వు ఈ పూట వస్తే నిన్ను పెళ్లి కొడుకుని ఎప్పుడు చెయ్యను? నా ముద్దు ముచ్చట ఏమీ తీర్చుకోనవసరం లేదా అంది. ఇప్పటినుంచి సాయంత్రం వరకు టైం ఉందిగా అత్తయ్యా. అంతేనో అల్లుడు. అదే కరెక్ట్. నా పెళ్లిలో మా వాళ్ళు వారం రోజుల ముందే నన్ను పెళ్లి కొడుకుని చేశారు. అప్పటి నుంచి అక్కయ్యలు, అత్తయ్యలు, పిన్నులు ఇలా తలొకరు రోజుకి ఒకరు చొప్పున చేసి పోటీలు పడి పిండి వంటలు చేసి నా చేత తినిపించారు. ఇక చూసుకో, తీరా పెళ్లి రోజున నాకు కడుపుబ్బరం, విరోచనాలు మొదలైనాయి. అబ్బా మీరు? కాత్యాయని మళ్ళీ కోపంగా చూసింది. ఆయన వాకిట్లోకి వెళ్ళిపోయాడు. అత్తయ్య, తాతయ్య ఎక్కడా? అడుగో ఆ వసారాలో ఉన్నాడు. పద, నేను కాఫీ తెస్తా. తేజ తాతగారు కూర్చున్న వరండాలోకి వచ్చాడు. ఆయన పడకుర్చీలో వెనక్కి ఆనుకుని పడుకుని వంట మనిషి రాత్రి వంటలోకి ఏ కూరలు ఎన్నెన్ని చేయాలో చెబుతున్నాడు. ఆయన తేజాని చూడగానే మాటలు ఆపి పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు. ఆయన కళ్ళల్లో వాత్సల్యం తొంగి చూసింది. వచ్చావా తేజ? రాత్రి నుంచి మీ అత్తయ్య చేస్తున్న గొడవ అంతా ఇంతా కాదు. నువ్వు ఈ రైలుకు రాకపోతే మీ మావయ్యని వెంటనే బయలుదేరి రావడానికి టాక్సీ సిద్ధం చేయించి ఉంచింది. నువ్వు ఈ పెళ్లి మాట మర్చిపోయి ఏ పని మీదనో ఏ ఊరో వెళ్ళి ఉంటావని దాని భయం. నేను ఉదయం వస్తానని టెలిగ్రామ్ ఇచ్చానుగా.
మేమంతా ఆ మాట చెబుతున్నా అది వింటేగా. దానికెందుకో ఒకటే భయం. నీ ఒంట్లో ఎలా ఉంది తాతయ్య? పక్కనున్న స్టూలు మీద కూర్చుంటూ అడిగాడు. బాగానే ఉందిరా. అత్తయ్య ఉత్తరం అందేసరికి నేను కాశీలో ఉన్నాను. ఆ ఉత్తరం రావడం ఇంకొక రోజు ఆలస్యం అయి ఉంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయేవాడినే. ఆ సర్వేశ్వరుని దయ ఉంది. అందుకే సమయానికి అందింది. నువ్వసలు ఏ గుళ్ళోనో ఏ రిజిస్ట్రార్ ఆఫీసులోనో పెళ్లి చేయించమంటున్నావని, అది తనకి ఇష్టం లేదని వ్రాసింది. నువ్వసలు పెళ్లికి ఒప్పుకున్నావంటే నాకు నమ్మకమే కుదరలేదు. నువ్వు కాశీ నుంచి వ్రాసిన నీ ఉత్తరం నా మీద పనిచేసింది తాతయ్య. ఆయన అర్థయుక్తంగా నవ్వారు. ఒరేయ్, ఇది వరకు ఇంతకంటే గొప్ప ఉత్తరాలే వ్రాశాను. అంతకంటే ఎక్కువగానే వివాహం అనేది మనిషికి ఎంత అవసరమో నీకు విపులంగా చెప్పాను. అప్పుడు మారని మనసు ఇప్పుడు మారిందంటే. ఆయన మళ్ళీ చిరునవ్వు నవ్వాడు. తేజ తల వంచుకున్నాడు. ఎవరినైనా మాయపుచ్చవచ్చునేమో కానీ అనుభవజ్ఞుడైన ఈ తాతయ్యని మాత్రం కాదు. ఆయన తేజ వీపు మీద చెయ్యి వేసి నిమిరారు. తేజ, కారణం ఏదైనా కానీ నువ్వు ఈ నిర్ణయానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకిప్పుడు చాలా శాంతిగా ఉంది. మనిషి తీరని కోరికతో చచ్చిపోతే ఆత్మకి శాంతి ఉండదు. నీ పెళ్లి చూడకుండా పోతానని ఎన్నిసార్లు అనుకున్నాను. నాకు ఈ కోరిక నుండి విముక్తి లభింపచేశావు. ఇంతలో కాత్యాయని కాఫీ గ్లాసు పట్టుకుని వచ్చింది. పిల్లని కూడా నువ్వు చూడలేదు కదా అన్నారాయన. అత్తయ్య చూస్తే చాలు, ఆవిడికి నచ్చడం ముఖ్యం. ఎందుకురా నా మీద ఇంత భారం పెట్టావు? నాకు నచ్చిన పిల్ల నీకు నచ్చకపోతే? తాతగారు నవ్వారు. కాత్యాయని, వాడికి ఆ మాత్రం తెలియదా? వాడికి నచ్చని పిల్ల నువ్వు ఎన్నిక చేస్తావా? తేజ, పిల్లని అత్తయ్య నాకు చూపించింది. పిల్ల యోగ్యురాలే. తేజ మాట్లాడలేదు. అతని కళ్ళలో లీలగా తారట్లాడిన నీలి నీడలు తాతగారు గాని కాత్యాయని గాని గమనించలేదు. త్వరగా కాఫీ తాగి స్నానానికి పద, తలంటి పోసుకోవాలి. అబ్బా, ఇంత హడావిడి చేస్తున్నావెందుకత్తయ్యా? అతను విసుగుని నిగ్రహించుకుంటూ అన్నాడు. ఏమిట్రా నువ్వనేది? ఇన్నేళ్లకు నా ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే ఆ వేడుకకి నా వాళ్ళని నలుగురిని పిలవద్దని అంటావా? ఈ ముచ్చట కోసమేగా నిన్ను అంత సాధించి బెదిరించి నీ మెడలు వంచి ఈ పెళ్లికి ఒప్పించింది. అవునుగాని నువ్వేమిటి ఇలా చిక్కిపోయి నిలబడ్డావు? ముఖం అలా పీకిపోయిందేమిటి? జ్వరం పడ్డావా? లేదు. నువ్వు లేదంటే సరిపోతుందా? తెలియటంలా? ఏదో సుస్తీ చేసే ఉంటుంది. రత్తమ్మ కూడా ఇక్కడే ఉంది. నాకు ఉత్తరం ముక్క వ్రాసేవాళ్ళు అక్కడ ఇంకెవరున్నారు? నువ్వు ఒక్కడివే నానా అవస్థపడి ఉంటావు. తేజ మౌనంగా కాఫీ తాగాడు. అర్ధగంటలో అతను తలస్నానం పూర్తయి పెళ్ళికొడుకు ముస్తాబులో తయారయ్యాడు. కాత్యాయని అతని బొగ్గన చుక్క పెడుతూ చెమర్చిన కళ్ళతో, ఇన్నాళ్లకి నా మనసులోని కోరిక తీర్చావురా అంది. తేజ పేపర్ చూస్తూ అక్కడున్న కుర్చీలో కూర్చోబోయాడు. కాత్యాయని అతని వారిస్తూ, అహహా, కూర్చోకు. భోజనాలకి ఇంకా ఆలస్యం ఉంది గాని నువ్వు వెళ్ళి ఒకసారి పెళ్ళికూతుర్ని చూసిరా. నేనా? ఇప్పుడా? అవున్రా. తర్వాత అత్తయ్య నా మెడకి గుదిబండ కట్టిందని అనొద్దు. ఇప్పుడే చూడు. అలా అనవాడినైతే ఈ నిర్ణయం నీ చేతుల్లో పెట్టనే పెట్టను. నా మాట విను. నువ్వు వెళ్ళి చూడు, ఆవిడ బలవంతం చేసింది. రాత్రికి పెళ్లిపీటల మీద చూడబోతూ, ఈ కాస్తలో తొందర దేనికి? అయినా వాళ్ళేమనుకుంటారు? ఏమనుకోరు. ఆ అమ్మాయికి పూలజాడ వేయిస్తానని చెప్పాను. మన ఇంట్లోనే ఉంది. ఒక్క నిమిషం వెళ్ళిరా. ఇది నీ కోసం కాదు, ఆ అమ్మాయి కోసం అనుకో. పెళ్ళికి ముందే చూపిస్తానని చెప్పాను. నా మాట నిలబెట్టు నువ్వు. అబ్బబ్బా, నీ చాదస్తం. ఇప్పుడు నన్ను చూసి కాదంటే మాత్రం నువ్వేం చేయగలవు? మీ ఇద్దరిలో ఎవరు ఆ మాట అన్నా ఈ పెళ్లి మాన్పించేస్తాను. నా మాట కాదనవద్దు. నువ్వు ఒక్క నిమిషం వెళ్ళిరా. నువ్వు నన్ను చంపుతున్నావు. మేనత్త మాటకు ఎదురు చెప్పలేని తేజ వరండా చివరనున్న ఆ గదివైపు నడిచాడు. వేసవి కాలం మొదలవుతూ ఉండడం వల్ల ఎండ చిటపటలాడుతూ ఉక్కగా ఉంది. తేజ ఆ గది దగ్గరకు వచ్చాడు. అతనికి చాలా మొహమాటంగా ఉంది. అత్తయ్య చేదస్తం కాకపోతే ఆ అమ్మాయిని తను ఇప్పుడు చూడడం ఏమిటి? తనకు తెలుసు, పిల్లని నీకు ముందే చూపించాననే మాట కోసం ఇలా చేస్తోంది.
తను కావాలని అనుకున్న అమ్మాయిని మనసు చంపుకుని దూరంగా నెట్టేశాడు. తర్వాత ఏ అమ్మాయి అయితేనే అతను గది గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టాడు. ఆ అమ్మాయి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. చెమట పోస్తుండడం వల్ల కాబోలు విసురుకోవడానికి చేతిలో తాటాకుల విసనకర్ర ఉంది. అది బుగ్గకు ఆనించుకొని ఆలోచనగా పరధ్యాసగా నిలబడి ఉన్న ఆ అమ్మాయిని వెనక నుంచి చూశాడు. తను వెడల్పాటి జరీ అంచుగల ఆకుపచ్చ రంగు వెంకటగిరి చీర కట్టుకుంది. నడుంకి వడ్డానం ఉంది. పొడగాటి జడ నిండా పువ్వులు ఒత్తుగా కుట్టి ఉన్నాయి. ఆ జడకి చివరన జడకంటలు అందంగా ఉన్నాయి. వెనక నుంచి రెప్పపాటుగా చూసిన అతనికి ఆ అమ్మాయి పల్లెటూరి యువతిగా, ఆరోగ్యవతిగా, పుష్టిగా కనిపించింది. అతని రాకలో అడుగుల శబ్దం వినిపించకపోవడంతో ఆ అమ్మాయి ఇటు తిరగలేదు. పరధ్యాసగా మునిగిపోయినట్లుగా కదలిక లేకుండా బొమ్మలా బయటకు చూస్తోంది. అతను తన రాకని తెలియచేస్తున్నట్లుగా గొంతు సవరించుకున్నాడు. ఆ అమ్మాయి ఉలికిపాటుగా చివ్వున ఇటు తిరిగింది. అతను దిగ్భ్రాంతి చెందాడు. ఆ క్షణంలో ఆ అమ్మాయిని చూస్తుంటే అతనికి 1000 మెరుపు తాకిళ్ళు తిన్నట్లుగా అయ్యింది. నువ్వా? తేజ ఒక అంగలో వచ్చినట్లుగా దగ్గరకు వచ్చాడు. అతని చేయి ఆ అమ్మాయి భుజాలు నొప్పి పుట్టేంత గట్టిగా పట్టుకున్నాయి. స్వర్ణ నువ్వా? నమ్మలేనట్టుగా అడిగాడు. స్వర్ణ నవ్వబోయింది కానీ నవ్వు రాలేదు. అతని ఆవేశం చూడగానే కాటుక దిద్దిన ఆ కళ్ళు భయంతో రెపరెపలాడాయి. అతను ఇంకా అంటూనే ఉన్నాడు. నువ్వేమైపోయావోనని నీకోసం ఎంత దిగులు పడ్డానో తెలుసా? ఆ రోజు ప్రోగ్రాం అయిపోగానే ఎలా మాయమయ్యావు? అత్తయ్య దగ్గరికి ఎలా వచ్చావు? ఆ రోజు రాత్రి కిషోర్ గోపాలంతో కలిసి వచ్చి నువ్వు కనిపించడం లేదని, నేను దాచానని ఏదేదో అంటుంటే విని భరించలేక అతన్ని కొట్టాను. అతని కంఠంలో ఆవేశం అంతా హఠాత్తుగా గద్గదంగా మారిపోయింది. నీకోసం ఎంత వెతికానో తెలుసా? నువ్వు ఎక్కడా కనిపించలేదు. చివరికి నువ్వు ఎక్కడో చచ్చిపోయి ఉంటావని నిర్ధారణ చేసుకున్నాను. నేను నిన్ను బలవంతంగా చంపివేసినట్లుగా బాధతో కుంగిపోయాను. నేనంత బాధపడుతుంటే నువ్వు ఇక్కడ హాయిగా ఉన్నావు కదూ? నాకు ఒక్క ఉత్తరం కూడా వ్రాయలేదు. నీ క్షేమం గురించి ఒక్క చిన్న మాట కూడా తెలియనేలేదు. ఎందుకలా నన్ను బాధ పెట్టావు? ఎందుకిలా చేశావు నువ్వు? మరుక్షణంలో స్వర్ణ అతని కౌగిలిలో బందీ అయిపోయింది. ఆ కౌగిలి వయసు ఉధృతంలో శృంగారం కట్టలు తెంచుకున్నట్లుగా లేదు. తప్పిపోయిన చిన్నపిల్లని హఠాత్తుగా తిరిగి చూడగానే ఆర్తిగా అక్కున చేర్చుకుని నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ఆ ఏడుపులో ఎంతో హాయి కలుగుతోంది. అతని ఆవేశంలో, అతని బాధలో, అతని స్పర్శలో స్వర్ణకి జీవనాధారం దొరికినట్లుగా ఉంది. ఆమె పెదవి విప్పి అడగలేని ప్రశ్నలకి అతను పెదవి విప్పకుండానే చెప్పిన సమాధానాలెన్నో దొరికినాయి. అతను సుడిగాలిలా వచ్చిన ఆవేశాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ స్వర్ణను మెల్లగా వదులుతూ అడిగాడు. చెప్పు, అత్తయ్య దగ్గరికి ఎలా వచ్చావు? ప్రోగ్రాం అయిన రాత్రే వచ్చేశాను. ఆ రాత్రేనా? అవును. డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోగానే వెళ్ళిపోతానని మీకు మాట ఇచ్చాను. కానీ ఎక్కడికి వెళ్ళను? నాకు ఇల్లు అనేది ఏది? నా అనేవాళ్ళు ఏరి? నువ్వు కిషోర్ దగ్గరికి వెళ్తావని అనుకున్నాను స్వర్ణ. నా మనసు మీరు అర్థం చేసుకోలేదు. కిషోర్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే మీతో ఈ ఘర్షణ ఎందుకు? ప్రోగ్రాం 2 రోజులు ఉందనగా డ్రాయర్ ఎందుకో సర్దుతుంటే అందులో నేను పిన్ని వాళ్ళ ఇంట్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను అనాథ ఆశ్రమంలో చేర్చుకోమని వ్రాసిన ఉత్తరం కనిపించింది. ఆ రోజులు, ఆ బాధలు మళ్ళీ కళ్ళ ముందు కదిలాయి. ఏ పరిస్థితుల్లో కిషోర్ నన్ను వదిలేశాడో ఆ ఉత్తరం మరింత బాగా గుర్తు తెచ్చింది. ఏ స్థితిలో నేను మీ దగ్గరకు వచ్చానో అది కూడా గుర్తుకు వచ్చింది. ఇప్పటి నా ఆరోగ్యం, నా ఈ జీవితం అంతా మీదేనని అనిపించింది. కానీ మీ మనసు ఒక అగ్నిగుండం. చిన్నప్పుడు తల్లి చేత వంచించబడిన మీకు ఈ ఆడవాళ్ల ఆపేక్షల మీద నమ్మకం లేదని తెలుసుకున్నాను. స్వర్ణ, ఈ పాషాణాన్ని కరిగించగల శక్తి ఒకే ఒకరికి ఉందని అనుకున్నాను. అందుకే సరాసరి ఆ వ్యక్తి దగ్గరికే వచ్చేశాను. అర్ధరాత్రి వేళ వానలో ఒంటరిగా వచ్చిన నన్ను చూసి ఆవిడ తెల్లబోయింది. నేను అప్పటికే ఈ ఘర్షణతో మానసికంగా చాలా అలసిపోయి ఉన్నాను. దాపరికం లేకుండా అంతా ఆవిడకు చెప్పేశాను. మీకు నా మీద ఇష్టం ఉండి కూడా నన్ను తిరస్కరిస్తున్నానని చెప్పాను. ఆ సంగతి నీకెలా తెలుసు? మొదట చాలా రోజులు తెలియలేదు.
ఆ రోజు అర్ధరాత్రి నేను ఆత్మహత్య చేసుకోవడానికి వాగువైపు పరిగెత్తుతుంటే మీరు నన్ను ఆపి అన్న మాటలు నా కళ్ళు తెరిపించినాయి. తర్వాత ఆంటీ చెప్పిన విషయాలు టేప్లో విన్న తర్వాత మీ మీద నాకు అధికారం ఉందని అనిపించింది. మీరు పైకి ఒప్పుకోకపోయినా మీ మనసులో కూడా ఈ అధికారం ఉండబట్టే నన్ను మీ ఇంటికి తీసుకువచ్చారని అనుకున్నాను. నా కాలు నయం కాకుండా నేను అస్వస్థగా ఉన్నన్ని రోజులు నా పట్ల ఎంతో ఆత్మీయంగా ఉన్నారు. నా కాలు నయం అవడంతో మామూలు జీవితానికి అడ్డు రాకూడదని, నన్ను ఆ పల్లెటూరులో బంధించకూడదని దూరంగా తొలగిపోయారు. స్వర్ణ, నువ్వు చాలా తెలివిగల దానివి. మీరేమైనా అనుకోండి. భగవంతుడు నాకు ప్రసాదించిన ఈ అమూల్యమైన సంపదని జారవిడుచుకోకూడదని అనుకున్నాను. ఆఖరికి ఒక్కటే మార్గం తోచింది. మీ అత్తయ్య దగ్గరకు వెళ్ళి ఆవిడనే పరిష్కారం చెప్పేమని అడగాలనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చే ముందే ఆవిడ ఎలా చెబితే అలా చేయడానికి నిశ్చయించుకున్నాను. తేజ మాట్లాడలేనట్లుగా స్వర్ణ వైపే చూస్తున్నాడు. నేను ఇక్కడికి వచ్చేసరికి మీ పెళ్ళి గౌరీదేవి అనే అమ్మాయితో నిశ్చయం అయినట్లు శుభలేఖలు ప్రింట్ అయి వచ్చినాయి. కానీ మీ అత్తయ్య ఎవరికీ అన్యాయం చెయ్యని వ్యక్తి. ఆ నమ్మకంతోనే ఈ సమస్య పరిష్కారం ఆవిడ చేతుల్లో పెట్టి నేను నిశ్చింతగా ఉండిపోయాను. తేజ ఇంకా అలాగే స్వర్ణని మొట్టమొదటిసారి చూసినట్లుగా చూస్తున్నాడు. అతని కళ్ళలో విభ్రాంతి, సంతోషం, ఆగ్రహం అన్నీ కల్పిస్తున్నాయి. స్వర్ణ చూపులు నేల మీదకు వాలాయి. ఇప్పటికైనా మీకేదైనా అభ్యంతరం ఉంటే మీరు మీ అత్తయ్యతో చెప్పవచ్చు. పెళ్లి కూతురు మారిన విషయం ఇంకా చాలామందికి తెలియదు. నేను వద్దంటే నువ్వేం చేస్తావు? స్వర్ణ చురుగ్గా కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళలో రోషం పదునుగా ఉంది. నేను అవసరం లేనప్పుడు నేనేం చేస్తే మాత్రం మీకెందుకు? రోషంగా, చురుగ్గా, తెలివిగా ఉన్న స్వర్ణ అతని కళ్ళకి ఇదివరకు ఎన్నడూ చూడనంత అందంగా కనిపించింది. ఇద్దరూ ఒకరి మనసులో భావం మరొకరు చదవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. ఇంతలో కాత్యాయని అక్కడకు వచ్చింది. ఏరా తేజ, అమ్మాయిని చూసావా? అతను మునివేళ్లతో క్రాఫ్ట్ చేసుకున్నాడు. చూశానత్తయ్యా, కానీ ఇంత తెలివిగల అమ్మాయితో నా పెళ్లి నిశ్చయం చేశావని నేను అనుకోలేదు. అతని మాటల్లో తడబాటు పెదవుల మీద చిరునవ్వుగా మారింది. ఆ నవ్వు చూసిన తర్వాత కాత్యాయనికి ఉత్సాహం వచ్చింది. అమ్మయ్యా, నీతో ముందు చెప్పలేదని ఏం పేచీ పెడతావోనని దిగులు పడుతున్నాను. ఇప్పుడు ఆ భయమంతా పోయింది. స్వర్ణ ఇక్కడికి వచ్చిందని ఒక్క మాట నాకు ఉత్తరం రాయలేదేమత్తయ్యా? నిష్ఠూరంగా అన్నాడతను. నీకు ముందుగా చెబితే ఒప్పుకోవేమోనని నా భయం. ఆ రాత్రి స్వర్ణ వచ్చింది. జరిగిందంతా చెప్పింది. పైనుంచి ఆ సమస్య పరిష్కారం నా పైన పెట్టింది. నీ మనసు ఎక్కడుంది తెలిసిన నేను స్వర్ణని ఎలా తిరస్కరించను? స్వర్ణ ధైర్యం చేసి ఇలా వచ్చి ఒక ఘోరమైన పొరపాటు నుంచి నన్ను రక్షించిందని అనుకున్నాను. కానీ నీ పెళ్ళి ఆ గౌరీదేవితో నిశ్చయమైంది. శుభలేఖలు కూడా అచ్చైనాయి. వాళ్ళకేం చెప్పడం? మీ మామయ్యని సలహా అడిగాను. దానికే ముందులే, నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను అన్నారు. ఆయన వాళ్లతో ఏం మాట్లాడి వచ్చారో గాని వాళ్ళు నన్ను పిలిచి ఏమీ అడగలేదు. అదే లగ్నానికి మేము వేరే సంబంధం కుదుర్చుకున్నాం అంటూ కబురు చేశారు. గుండెల మీద నుంచి కొండంత భారం దింపినట్టయింది. ఇంతలో నాన్న కూడా ఊరు నుంచి వచ్చారు. స్వర్ణని చూపించాను. జరిగిందంతా చెప్పాను. నువ్వు సరైన పనే చేశావు. చిన్నప్పటినుంచి వాడు అడగకుండానే వాడి మనసుని గ్రహించి అన్నీ సమకూర్చేదానివి. ఇప్పుడు కూడా అంతే అయింది అన్నారు. ఎవరు ఎంత ధైర్యం చెప్పినా నిన్ను చూసే వరకు, నువ్వు ఊ అనే వరకు నాకు చెడ్డ ఆందోళనగానే ఉంది. అత్తయ్యా, ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది? స్వర్ణకి, కిషోర్కి పెళ్లి నిర్ణయం జరిగిన సంగతి దేశమంతా తెలుసు. అది చల్లదని తిరస్కరించే ఆధారం నా ఒక్కదాని దగ్గరే ఉందిరా. ఆ కుటుంబంతో మన సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయని నేను ఆ మాట చెప్పకుండా గుండెల్లో దాచుకున్నాను. కాత్యాయని వెళ్ళి అదే గదిలో ఉన్న పాతకాలం నాటి ఇనపెట్టె తెరిచి దాని అట్టడుగు సొరుగులో నుంచి దస్తావేజుల మధ్య దాచిన ఒక ఫోటో తెచ్చి చూపించింది. అది మాసి చిరకడానికి సిద్ధంగా ఉంది. తేజ మేనత్త ఇచ్చిన ఫోటో చూశాడు. అందులో తను, స్వర్ణ చిన్న వయసులో, ఇందిరమ్మ గారు, ఆమె భర్త, తన తల్లి తండ్రి తరుణ వయసులో ఉన్నారు. స్వర్ణ మెడలో, తన మెడలో పూలదండలు ఉన్నాయి. ఇద్దరి చేతికి ఉన్న ఒకే రకం ఉంగరాలు కనిపించే విధంగా చేతులు కట్టుకుని ఉన్నారు. తేజ తన వైపే చూస్తున్నాడు.
అన్నయ్య ఫోటో తెచ్చి ఇచ్చాడు. నేనెప్పుడు నాన్నకి కూడా ఈ మాట చెప్పలేదు. తర్వాత అన్నయ్య సంసారం శాపగ్రస్తం అయినట్లుగా విడిపోయింది. తేజ నా దగ్గరకు వచ్చేశాడు. నేను ఆ విషయమే మర్చిపోయాను. మొన్న నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ ఫోటో మళ్ళీ తీసి చూశాను. నీకు ఉత్తరం వ్రాయాలని అనిపించింది. ఇంతలో నీ దగ్గర నుంచి వెళ్ళి ఆ గౌరీతో సెటిల్ చేయమని జవాబు వచ్చింది. నువ్వు స్వర్ణని భార్యగా చేసుకోవడానికి ఇష్టపడడం లేదేమోనని ఊరుకున్నాను. మొన్న స్వర్ణ వచ్చి అంతా చెప్పడంతో నా మనసులోని సంకోచాలన్నీ మాయమైనాయి. ఆ ఫోటో నా దగ్గర లేకపోతే నేను ఇంత త్వరపడి ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోయేదాన్ని. ఏమిటోయ్ ఇక్కడ కూర్చున్నావు? భోజనాల ఏర్పాటు లేదా ఈరోజు? అంటూ మేనమామ వచ్చాడు. అక్కడ నిలబడి ఉన్న ఆ ముగ్గురిని చూస్తూ "ఉమ్, ఏమిటోయ్ ఏమంటున్నాడు నీ మేనల్లుడు" అన్నాడు. మీరే అడగండి. ఎరా తేజ? మామయ్య. తేజ ఆయన కాళ్ళకు నమస్కరించాడు. ఆయన అతన్ని లేవతీస్తూ ఆలస్యమైన బంగారం లాంటి భార్య దొరికింది నీకు. ఈ విషయం నాకు కూడా తెలియదు తేజ. లేకపోతే ఎప్పుడో ఈ అమ్మాయిని మన ఇంటికి లాక్కువచ్చేవాడిని అన్నాడు. తేజతో పాటు స్వర్ణ కూడా ఆ ఇద్దరికీ నమస్కరించింది. కాత్యాయని ఆత్మీయంగా స్వర్ణని లేవదీసి పక్కన కూర్చుంది. ఆలస్యమైనా భగవంతుడి దయవల్ల అంతా బాగానే జరిగింది అంది కాత్యాయని. పద పద, అవతల అందరూ ఆకలితో నకనకలాడుతున్నారు అంటూ దారి తీశాడు కాత్యాయని భర్త. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.